రేట్లు పెంచిర్రు, అల్క తక్కువ మందు పోసిర్రు, ఆగమాగం చేసిర్రు, పాత సర్కారు వాళ్ళు అట్లా చేసిర్రు ఇట్లా చేసిర్రు అని ఎలక్షన్ల ప్రచారం అప్పుడు పొట్టు పొట్టు దుబ్బెత్తిపోసినాయి కూటమి పార్టీలు. అధికారంలోకి వస్తే తాగుబోతన్నలను మంచిగా అరుచుకుంటాం అన్నట్టు హామీ ఇచ్చిర్రు. ఇక ఇప్పుడు గదే పనుల పడ్డరు. ఏపీలో అడ్డమైన బ్రాండ్లన్నీ పోయి మళ్ళా తాగుబోతన్నల కొరకు పేరు మోసిన బ్రాండ్లన్నీ వస్తున్నాయట. గముచ్చటేందో చూద్దాం పారి. ఒక్కోళ్ళను దిల్కు చేసుకుంటూ పోతున్నది ఏపీల కూటమి సర్కారు. ఇక అట్లనే ఇప్పుడు మందు బాబులను కూడా మంచిగానే ఆరుచుకునే తందుకు తయారైతున్నారట. మందు అమ్ముకునే తందుకు కొత్త ఇగురం చేస్తున్నారట. అదే కొత్త పాలసీ తీసుకొస్తున్నారా అన్నట్టు. అక్టోబర్ 1 సంది కొత్త మందు పాలసీ అమలు చేస్తారట. పోయిన 5 ఏండ్లు సర్కారోళ్ళే బ్రాందీ షాపులు నడిపించిండ్రు గాని ఇక ఇప్పుడు టెండర్లు వాడి మళ్ళా దందా ప్రైవేట్ వాళ్ళకే అప్పచెప్తారట. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే అడ్డమైన అల్క తక్కువ బ్రాండ్లు అన్ని తీసి పారేసి వెనకటి పేరు మోసిన బ్రాండ్లు అన్ని తీసుకొస్తారట. రేట్లు కూడా తక్కువ చేస్తారట. తక్కువ రేట్లకు మంచి మంది అమ్మాలని చూస్తున్నదట సర్కారు. పక్క రాష్ట్రాలలో అమ్మే బ్రాండ్లను కూడా ఏపీకి తీసుకొస్తారట. బీర్లు, విస్కీ, బ్రాందీ అన్ని పేరు మోసిన బ్రాండ్లు అమ్ముతారట. 5 ఏండ్ల కింద ఎట్లయితే ఉండేనో అట్లనే అన్ని తీర్ల తాగుబోతన్నలకు మందు అందుబాటులో ఉంచుతారట. తక్కువ రేట్లకు మందు అమ్ముడుతోని గిరాకీ పెరుగుతుంది కాబట్టి అట్లా ఇక ఆమ్దాని పెంచుకోవాలని చూస్తున్నారట ఏపీ సర్కారు వాళ్ళు. ఇదివరకు నచ్చిన బ్రాండ్ మందు తాగాలంటే బార్డర్లో ఉండే పబ్లిక్ పక్క రాష్ట్రాలకు పోయేది, లేకపోతే తెలంగాణకేళ్ళో కర్ణాటకకేళ్ళో మందు తెప్పించుకునేది. అట్లా అక్రమ మద్యం కేసులు మస్తు బుక్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి జల్దిగానే పోయేటట్టున్నది.